అన్ని ఈ రోజేనా? ఇంకా అన్నిటి మీద మనం చేద్దాం, ఇంకా 5 సంవత్సరాలు చేయాలి. ఓకే, బాలకోటి గారు ఏదో చెప్తున్నారు. వర్మ గారు వికట కవి అనే మాట విన్నారా? వికట కవి చెప్పండి. ఇటు నుంచి చదివినా వికట కవే, అటు నుంచి చదివినా వికట కవి. అవును, మనం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ పరిపాలన చూసాం. తర్వాత 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారి ధర్మ పరిపాలన చూసాం. ఇది శేఖర్ రెడ్డి గారు చెప్తున్న ధర్మ వచనాలు. ఇంతకంటే ఏముంది చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మధ్యంలో 1,00,000 కోట్లు జరగల, పోనీ 10,000 కోట్లు జరిగిందా? డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎవరని మీరు అడుగుతున్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎవరని అడుగుతున్నారు. సరే ఓకే 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 శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు కదా. ఇస్తారు, ఇవ్వాలి, ఇవ్వమని మేము అడుగుతున్నాము. మీరు మీ దూరా తీరుతుంది, మా ఆనందం తీరుతుందిలే కానీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎవరైనా అడుగుతున్నాం. ఏమన్నా పద్ధతి ఉందండి? 5 ఏళ్ళు మీ ఎమ్మెల్సీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పక్క దిగిన ఒక దళిత నాయకుడిని ఆయన ఇజ్జత్ ఏంటి, ఆయన విశ్వసనీయత ఏంటి అని మాట్లాడుతున్నా ఉంటే నేను అనేది ఏంటంటే, శేఖర్ రెడ్డి గారు మీకు అధికార పార్టీగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడటం చేతగాల. కనీసం ప్రతిపక్ష పార్టీగానే నేర్చుకొని రండి. నేర్చుకోవాలి సార్. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట అడుగుతాం. మీకు ప్రతిపక్ష పార్టీ అయినా కూడా 11 సీట్లు వచ్చినా కూడా వర్మ గారు ప్రేమతో అరగంట ఇచ్చారు. మీరు 124 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి 5 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చారు. నేను అడుగుతున్నా, మీ వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అరాచకాలు జరగలేదా? ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదా? ఎలాంటి అత్యాచారాలు జరగలేదా? ఎలాంటి మానభంగాలు జరగలేదా? ఏ భూములు ఆక్రమించలేదా? శుద్ధపోసల, శ్రీరామచంద్రుల, హరిశ్చంద్ర భగవానుల మరి అలాంటి పరిపాలన మీరు అందిస్తే ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు డిబేట్కి? అసలు వేరు మన బ్యాచ్, వేరేది మన బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు పదే పోతున్నాడు? మొన్నటిదాకా బాగలేదుగా, తాడేపల్లిలో కూర్చున్నాడుగా. నిజంగా వర్మ గారు మాట్లాడిగారు, ఎక్కడ రోజుగా వంశీ గారు ఎక్కడ, నాని గారు ఎక్కడ ఉన్నారు కదా, నియోజకవర్గాల ప్రజలకి సేవ చేయాలి కదా. మీ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో కొడుతుంటే కాపాడరా, పారిపోతారా, లగెత్తుతారా అంటే మళ్ళీ ఓట్లు కొత్తారా? మరి ఆ కార్యకర్తలు ఎవరు పట్టించుకుంటారు? మీరే డిబేట్లోకి వచ్చేసి ఇలా మాట్లాడతారా? మీరు మారమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అసలు మన 11 ఎందుకు వచ్చినాయి, అసలు ఈ విధంగా ఎందుకు ఓడిపోయాం, ఆ సమీక్ష మీరు చేసుకోకపోతే ప్రతిపక్ష పార్టీ ఏం రోల్ ఇవ్వాలా? వర్మ గారు మీకు మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాణహాని ఉందని మాట్లాడుతున్నారండి. ఏం సమాధానం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో 50 రోజుల్లో వచ్చిన ప్రభుత్వం ద్వారా ప్రాణహానే ఉందంటున్నారు. సెక్యూరిటీ తగ్గించేశారు అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారు, ఇవ్వకపోతే రానంటున్నారు. మరి ఇలాంటి ప్రతిపక్ష పార్టీని పెట్టుకొని ప్రజలు మాత్రం ఏం చేయాలి? ఈ రోజు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చాం? మేము ప్రతిపక్ష బాధ్యత మొయ్యమనే కదా. ప్రతిపక్ష పార్టీ మీరు నిర్వహిస్తారనే కదా సమర్థవంతంగా 11 ఇచ్చాం. అంతకంటే ఎక్కువ ఇచ్చి నిర్వహించాలని భయపడే కదా. 23 వచ్చి వాళ్ళు నిర్వహించారు, 11 వచ్చి మీరు నిర్వహించండి. 11 వచ్చి మీరు నిర్వహించాలి కదా. ప్రజలను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? కాబట్టి నేను మాట చెప్తా, వర్మ గారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పెద్ద ఎత్తున ఒక ఎజెండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సంఘటనలు జరగట్లేదు అంటలా. నేను సంఘటన జరగట్లేదు వర్మ గారు, అంతా బాగానే ఉంది, ఎక్కడ కొట్టుకోవట్లేదు, ఎక్కడ తిట్టుకోవట్లేదు అనే మాట నేను చెప్తాను. అది ప్రభుత్వం బాధ్యత. IAS కలెక్టర్లో బాధ్యత తీసుకోవాలి, IPS ఆఫీసర్ కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా బాధ్యత పడాలి. దాని మీద ఒక కార్యాచరణ పెట్టుకొని ఇలాంటి అలజడులు ఎక్కడ జరిగితే వెంటనే అరెస్టులు చేసుకోవాలి, ఏదైనా చేయాలి. వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఈ ప్రభుత్వం తప్పు చేయమని మాలాంటి వాళ్ళని చెప్పము. నేనే కాదు, వీళ్ళు కూడా చెప్పు. నా డిబేట్లో కూర్చున్న నా తోటి సహోదరులు కూడా వాళ్ళు కూడా చెప్పరు, చర్య తీసుకోమని చెప్తారు. ఎందుకంటే ఆ విధంగానే ఉంది ప్రభుత్వం, అంత నిజాయితీగా ఉంది. పైపెచ్చిందంటే గాడి తప్పిన పరిపాలన ఎలా గాడిలో పెడదామా, వాళ్ళు చేసిన నష్టాన్ని ఎలా పూడుద్దామా, అసలు డబ్బులు లేవు,